రూపాయలు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు చెప్పినారు కదా. 3000 పెన్షన్, 4000 ఒకేసారి పెంచుతానని చెప్పినాడు. 4000 పెన్షన్ ఇంకా ప్రతి నెల 4000 వస్తుంది 5 సంవత్సరాలు. అదేవిధంగా పోయిన 3 నెలలు నెలకు 1000 రూపాయలు కలిపి వేసిస్తానని చెప్పినాడు. మొత్తం 7000 ఒకేసారి మీకు ఇమ్మని చెప్పినాడమ్మా. అందుకే మేమందరం కూడా వచ్చినాము ఈరోజు. ఆఫీసర్లు మేము అందరం కూడా కలిసి వచ్చినాము. చంద్రన్న ఇచ్చినాడు, ఇది తీసుకోమని చెప్పి ఇచ్చినాడు. తీసుకోమ్మా. దీంట్లో కూడా ఆయన ఏం చెప్పేది కూడా రాసింది చదువుతావు కదా. ఇంట్లో పిల్లల దగ్గర చదివించుకో, సరేనా? తీసుకో, డబ్బులు పట్టుకో. అట్లా సంతోషమా? డల్గా ఉండవేలా నవ్వాలి కదా. 7000 ఒకేసారి వస్తే ఎట్లుండాలి? పెన్షన్ ఇంక ప్రతి నెల 4000 వస్తుంది. ముందు ప్రతి నెల 4000 వస్తుంది. పోయిన 3 నెలలది కూడా కలిపిస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. అందుకే పంపించినాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు తెల్లారితోనే పోయి ఇంటికాడ పెన్షన్ పెద్దోళ్ళందరికీ కూడా చేర్చేయమన్నాడు, పెన్షన్దారులందరికీ కూడా. అందుకని నీ చేతికి ఇస్తా ఉన్నా. సంతోషమా? నాయన సంతోషం, సరేనా? 7000 ఇంకా నెల 4000 వస్తుంది. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ చెప్పినాడు 4000 ఇస్తానని. ఆ 4000 ఇక 5 ఏళ్ళు వస్తుంది. ఈ 7000లో 3000 పోయిన 3 నెలల ముందే చెప్పినాడు. ఈ నెలకు 1000 రూపాయలు మళ్ళా వేసి నేను ముఖ్యమంత్రి అయితేనే ఇస్తానని చెప్పినాడు. అది కూడా కలిపి 7000 రూపాయలు నీకు ఇస్తా ఉన్నాం పెద్దనా. సరేనా? సంతోషమా? సంతోషం సార్, మాకు ఎప్పుడు మీరే కావాలా. ప్రతి నెల 4000 వస్తుంది. జరుగుమా? చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నేను 4000 చేస్తాను. అదేవిధంగా ఏప్రిల్ నెల నుంచి ఏదైతే అనౌన్స్ చేశాడో ఈ రోజు తీసుకునే నేను 1000 రూపాయలు వేసిస్తాను. 3 నెలలు కలిపి 4000, 3000, 7000 ఒకేసారి. సంతోషమా? చంద్రబాబు దాని అమర్నాథ్ రెడ్డి గారు ఇస్తున్నారు మీకు. ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తాను పెన్షన్. ఇంకా ఓకేనా? 7000 రూపాయలు. ఎంత పెన్షన్ తెలిసిన నెల నెల ఎంత చెప్పు. ఇప్పుడు ఇంకా 4000 ఇస్తారు చంద్రబాబు నాయుడు. 1000 రూపాయలు పెంచి ఇస్తారు. 1000 రూపాయలు పెంచి ఇస్తారు. పోయిన 3 నెలలు అంటే ఆయన ఏప్రిల్లో ఒకేసారి 7000 ఈ నెల ఇస్తారు. వచ్చే నెల నుంచి 4000 రూపాయలు నీకు ఇంటికి వస్తుంది. సరేనా? 7000 రూపాయలు. ఎంత పెన్షన్ నెలకు నీకు? రైట్. నెల 4000. ఇంతకుముందు 3000 వస్తా ఉండే. ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు నేను 4000 ఇస్తానని చెప్పినాడు. ఆ నెల 1000 రూపాయలు కూడా కలిపి, ఒక నిమిషం, ఆ నెల ఒక నెల కూడా కలిపి నీకు 3000 వేసి 4000, 3000, 7000 రూపాయలు నీకు ఇంటికి చేస్తాను. ఎక్కడ బ్యాంకుకు పోయే పనిలే, సచివాలయానికి పోయే పనిలే. ప్రతి నెల ఈ టైంకి నీకు ఈ 5 సంవత్సరాలు నీ ఇంటికే నేరుగా తెచ్చి పెన్షన్ ఇస్తాను. సరేనా? కట్ అయిపోయింది. ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారులే పెద్ద. సరేనా? ఆయన చనిపోయి కూడా ఆయనకి ఇస్తా ఉంటారు పెన్షన్. ఆయన చనిపోయా ఆయనకి అప్లై చేస్తే కూడా రావడం లేదు.
చేసినాం 2 సార్లు. అంటే ఎందుకు అని మీకు తెలిసి ఉంటుంది కదా అప్లై చేసుకోండి. వాళ్ళు హౌస్ ఉంటారు, హౌస్ అంపేట్లో ఏం లేదు. స్క్వేర్ ఫీట్ దాటింటే ఉంటుంది. అది పైన 1000 స్క్వేర్ ఫీట్ లిమిట్. మొదలు చేశారు. మధ్యలో పోయింది. ఓవరాల్ గా ఇల్లు పెద్దదనేది మధ్యలో అది తీసినారు. చూద్దాం పెద్దమ్మా. చేస్తాంలే ఉండు, ఏదో చెప్పలేము. బాగలేదు ఎట్లే పెద్ద ఎంత నెలకు ఎంత 3000 ఇస్తామండి. 4000 ఈ 3000 కూడా ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి ఆయన చెప్పిన రోజు నుంచి 3000 కూడా యాడ్ చేసి ఇస్తా ఉంటారు. అదేనా 7000 కదా ఇది. ముందు ఎంత వస్తామండి పెన్షన్ నీకు? ఇప్పుడు ఎంత? 4000 ఉంది దీంట్లో. పోయిన 3 నెలలది కూడా కలిపి 3000 ఉందంటే ఏప్రిల్ మే జూన్ 7000 ఉంది. సరేనా? ఇంకా వచ్చే నెల ప్రతి నెల 4000 రూపాయలే నీకు వస్తుంది. ఆ 4000 రూపాయలు కూడా ఇంటికి తెచ్చిస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన కార్యక్రమం, మొదటి కార్యక్రమం ఇది. ఫస్ట్ కార్యక్రమం ఆయన ఏది చెప్పినాడో అది అమలు చేసినాడు. సంతోషమా? రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ స్టార్ట్ అయింది. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తాం. అదేవిధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను, ఈ రోజు నుంచినే 4000 పెన్షను అది వాస్తవానికి రాబోతా ఉంది. దాని ద్వారానే ప్రతి నెల 3000 అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ 1000 రూపాయలను కూడా కలిపి ఒకేసారి 7000 మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈ రోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం అనే దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల సంక్షేమాన్ని రామారావు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటగా భారతదేశ చరిత్రలోనే పెన్షన్ కార్యక్రమం కానీ, ఇల్లు కట్టడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చింది మొట్టమొదటగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే పందాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో పేదల కోసం, సంక్షేమం కోసం పూర్తిగా కూడా అన్నీ చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు ఏవైతే అనౌన్స్ చేశామో అవన్నీ కూడా అంచెలంచెలుగా మొట్టమొదటగా పెన్షన్ల కార్యక్రమంతో మొదలు పెడితే ఆ సూపర్ 6లో ఉండేటువంటి ప్రతి కార్యక్రమం, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, యువతకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికి కావలసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కావచ్చు, ఏ కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో అధికారం ఈ నెల పూర్తి స్థాయిలో కూడా ఇంకా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. కానీ అధికారులందరినీ కూడా ఇంకా కొన్ని షఫలింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత
ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో వాటిని అన్నింటినీ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అన్నీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.